ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పల్లవి అక్కని నేను చంపడమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? వద్దు, నటించొద్దు. పల్లవి యాక్సిడెంట్ స్పాట్ లో దొరికిన పెయింటింగ్ మీద ఉన్న ఆర్ అనే సైన్, దీని మీద ఉన్న ఆర్ అనే నీ సైన్ సేమ్ టు సేమ్. సో పల్లవిని చంపింది నువ్వే. ఈ పెయింటింగ్ ని కార్తిక్కి చూపిస్తాను. పల్లవి హంతకురాలివి నువ్వే అని పట్టిస్తాను. అన్నయ్య, నువ్వు చెప్పిన 4 గంటల టైం అయిపోయింది. ఇప్పటి వరకు నేను పడిన మనోవేదన టైం ముగిసింది. కార్తిక్ చేతిలో అరెస్ట్ అవుతావో లేక చస్తావో, బీ రెడీ. ఈ విషయాన్ని ఆయనతో నేనెప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఇన్నాళ్ళు ఒక అంతర్మదనంతో చచ్చిపోతున్నాను. నా పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు, ఇప్పటి వరకు నా మనసులో మోస్తున్న బాధని దించుకునే క్షణం ఇప్పుడొచ్చాయి. నువ్వు చెప్పడం కాదు, నేనే ఆయనకి చెప్తాను. ఏమండి? ఏంటి? ఏంటో చెప్పు. ఏమండి, తెలియక చేయడం తప్పు, తప్పు అని తెలిసాక కూడా చెప్పకపోవడం మోసం. నేను తెలియక తప్పు చేశాను. ఆ నిజాన్ని మీ దగ్గర ఇంకా ఇంకా దాచి మిమ్మల్ని మోసం చేయలేను. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? ఈ పెయింటింగ్ మీద ఉన్న ఆర్ అనే సంతకం నాదే. ఆర్ అంటే రాధిక. ఆ రోజు పల్లవి యొక్క కార్ యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణం నేనే.
అవును, నా అజాగ్రత్త నిర్లక్ష్యమే పల్లవి అక్క ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. ఎలా? వచ్చి రాని డ్రైవింగ్తో ఎదురుగా వస్తున్న పల్లవి అక్క కారుని నేను గుద్దబోయాను. పల్లవి అక్క తప్పించబోయి చెట్టుకి గుద్దుకున్నారు. మీరు పల్లవి అక్కకి దూరం అవ్వడానికి, మీ జీవితంలో మనశ్శాంతి దూరం అవ్వడానికి నేనే కారణం. ఇన్నాళ్ళుగా మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. నేను చేసింది తప్పే, మీకు జరిగింది తీరని అన్యాయం. మీరు నన్ను క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం. You bloody murderer! నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. ఇప్పటికిప్పుడే ఈ క్షణమే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. పల్లవిని చంపిన హంతకురాలు పట్టుకుని అప్పగిస్తానని ఎస్పీ గారికి మాటిచ్చాను. అందుకనే చంపకుండా వదిలేస్తున్నాను. ఎలాగైనా నిన్ను జీవితాంతం జైల్లో నరకం అనుభవించేలా చేసి కుళ్ళి ఏడ్చి చచ్చేలా చేస్తాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.